బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం మినహా ఏం మాట్లాడడం లేదన్నారు. రేవంత్ కేటీఆర్ ఇద్దరు ఒకటే అన్నారు. కేటీఆర్ను రేవంత్ కాపాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ మీద ప్రేమ అభిమానం సీఎం రేవంత్కు ఎక్కువ అని వ్యంగ్యంగా అన్నారు. కేటీఆర్ కవితకు సంధి కుదిర్చి ఆ తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు లక్ష్యంగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని చెప్పారు. లక్ష కోట్ల కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ మూడు మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను తల్లి ఎలకలు కూడా పట్టలే. మీరు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం చోటు డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్స్తా అంటే మేము అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీకు పౌరుషం లేదా? రేషన్ లేదా? రోషన్ లేదా? చెప్పు. నాతో కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు కోరి విచారణ కోరించాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడుతుంది వాళ్ళ డిఫరెంట్ రిపోర్ట్ కూడా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారు కూడా. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. ఇప్పుడు ఇంకో స్కామ్ అంటారు, మళ్ళీ 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోసుకున్నారు, మేము 2 సంవత్సరాలు దోసుకుంటున్నాము. మీరు అడగద్దు, మేము అడగాం. ఇది క్లారిటీ. 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము దోసుకుంటాం, తప్పేంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేని మీద విచారణ జరగరు. విచారణ అంతా వట్టిదే. ఇంతవరకు ఎన్ని విచారణ జరిపి 2 సంవత్సరాల ఎన్ని నివేదికలు వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడన్నా కేటీఆర్ గారిని విమర్శించిండ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? ఆ కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు? మళ్ళా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని సలహా ఇస్తూ చూసారు, చాలాసార్లు సలహా ఇస్తున్నాడు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారిని, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు విషయంలో అలర్ట్ గా ఉండు అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడ లెక్క వేరుస్తున్నాడు. ఆయనకు రక్షణ కవచం, ఈయనకు రక్షణ కవచం. ఇక కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ అంటే నా మీద మారుతారు. ఇంకా మీరు ఒకటి. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటారు?